హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఈ వీడియోలో ఆప్షన్ ట్రేడర్స్కి ఉపయోగపడే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సెన్సిబుల్ కావచ్చు, ఆప్స్ట్రా డిఫైన్ ఎడ్జ్ కావచ్చు, ఆర్ ట్రేడింగ్ టిక్ కావచ్చు, ఆప్షన్ ట్రేడర్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ డేటాని ప్రొవైడ్ చేస్తాయి. ఈ వీడియోలో మనం సెన్సిబుల్లో ఉన్న ఫీచర్స్ అండ్ సెన్సిబుల్లో ఆప్షన్ ట్రేడర్స్కి ఉపయోగపడే డేటాని ఎలా చూడాలి అండ్ ఎలా ఉపయోగించుకోవాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో మీకు తెలుసు. ఫస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ఏదైనా ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఇమ్మీడియట్లీ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ అప్రిషియేట్ జీరోదా టీమ్ బికాస్ జీరోదా ట్రేడర్స్ యొక్క ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి వర్సిటీ అనే అప్లికేషన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు జీరోదా ఇంకో ఇనిషియేటివ్ని తీసుకుని ఆప్షన్ ట్రేడర్స్కి ఉపయోగపడే ఆప్షన్ రిలేటెడ్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది త్రూ సెన్సిబుల్. జీరోదాలో అకౌంట్ ఉన్న అందరూ కూడా సెన్సిబుల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉపయోగించుకోవచ్చు. ఇక మీద జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకి కూడా సెన్సిబుల్ అప్లికేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు జీరోదాకి లాగిన్ చేసి సెన్సిబుల్లో ఉన్న డేటాని ఎలా చూడాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు జీరోదా కైట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారు అంటే ఇక్కడ సెన్సిబుల్ ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ సెన్సిబుల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో మీరు స్క్రాల్ డౌన్ చేశారు అంటే ఏ బ్రోకర్ దగ్గర మీకు అకౌంట్ ఉందో ఆ బ్రోకర్ని ఉపయోగించి మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. జీరోదాలో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నమాట. మీ దగ్గర జీరోదా అకౌంట్ ఉండింది అంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. జీరోదా పైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటికలీ మీరు సెన్సిబుల్ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు. ఇది సెన్సిబుల్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఈ డాష్ బోర్డ్లోనే ఆప్షన్ ట్రేడర్స్కి కావాల్సిన స్ట్రాటజీస్ని ప్రొవైడ్ చేశారన్నమాట. ఫస్ట్ వన్, ఈజియెస్ట్ వే టు ట్రేడ్ ఆప్షన్స్. ఈ ఫీచర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఒకటి, ఈజీ వేలో ఆప్షన్స్ని ట్రేడ్ చేయాలి, రిస్క్ కూడా తక్కువగా ఉండాలి అండ్ ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ కూడా ఒక మోడరేట్ లెవెల్లో ఉండాలి అనుకుంటే ఈ సెక్షన్లో ఉన్న స్ట్రాటజీస్ మీకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బిగినర్స్కి ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. బికాస్ ఆప్షన్స్ ఆర్ డేంజరస్ అంటిల్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఆప్షన్స్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకునేంత వరకు అది ఆప్షన్ బయ్యర్కైనా ఆప్షన్ సెల్లర్కైనా అది నెగిటివ్లోనే ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్స్లో రిస్క్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కంపేర్ టు ఈక్విటీ అండ్ ఫ్యూచర్ మార్కెట్. సో మీకు ఆప్షన్స్లో ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది, ఇంకా మీరు థింగ్స్ని నేర్చుకుంటున్నారు. బట్ ప్రైస్ యాక్షన్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ని ఉపయోగించి మార్కెట్పై ఒక వ్యూ పాయింట్ని మీరు బిల్డ్ చేసుకుంటున్నారు అంటే ఈ సెక్షన్లో ఉన్న స్ట్రాటజీస్ మీకు ఉపయోగపడుతుంది. ఎలా అని ఇప్పుడు చూద్దాం. ఈజీ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఈజియెస్ట్ వే ఆప్షన్స్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. సెకండ్ థింగ్, లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, చాలా తక్కువ రిస్క్ ఉంటుంది కానీ మోడరేట్ రివార్డ్ కూడా ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూకి తగినట్టు మీరు స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఎస్డి ఐఎన్ఆర్ని ప్రొవైడ్ చేశారు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని ప్రొవైడ్ చేశారు. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు స్టాక్స్లో కూడా ట్రేడ్ చేయవచ్చు. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న స్ట్రాటజీస్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఈ స్ట్రాటజీస్ని మీరు ఉపయోగించడానికి ముందు మార్కెట్ని అనలైజ్ చేయాలి. మార్కెట్ని అనలైజ్ చేసి ఒక వ్యూ పాయింట్ని మీరు తెచ్చుకోవాలి. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా, న్యూట్రల్ ఉండబోతుందా లేదా డౌన్ సైడ్ వెళ్తుందా అని ఒక వ్యూ పాయింట్ని మీరు తెచ్చుకున్నారు అంటే ఈ స్ట్రాటజీస్ మీకు ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్కి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి వెళ్తుంది అని సెలెక్ట్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి వెళ్తుంది అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ మీకు కనపడుతున్నాయా? ఒకటి స్మాల్ మూవ్, యావరేజ్ మూవ్, బిగ్ మూవ్. అంటే బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ ను 44,880 లెవెల్స్లో ట్రేడ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 44,880 లెవెల్స్ నుండి అప్ సైడ్కి మూమెంటం చేస్తుంది. కానీ మూమెంటం అనేది స్లో అండ్ స్టడీగా ఉంటుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు అంటే ఈ స్ట్రాటజీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ స్ట్రాటజీలో మీకు 800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మ్యాక్స్ ప్రాఫిట్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మ్యాక్స్ లాస్ అనేది 2200 రూపీస్ వస్తుంది పర్ లాట్. ఒక లాట్ బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేశారు అంటే మీకు 2200 లాస్ వస్తుంది. అగైన్స్ దట్ మార్కెట్ మీరు అనుకున్నట్టు స్లో అండ్ స్టడీగా అప్సైడ్కి మూమెంటం చేసింది అంటే 800 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీ డీమ్యాట్ అకౌంట్లో అప్రాక్సిమేట్లీ 18,000 రూపీస్ ఉండింది అంటే ఈ స్ట్రాటజీతో మీరు ట్రేడ్ చేయవచ్చు. సో క్యాపిటల్ రిక్వైర్మెంట్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడ లాట్స్ని ప్రొవైడ్ చేశారు. క్వాంటిటీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రాఫిట్ చేయడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత అని పర్సెంటేజ్ని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు 800 రూపీస్ ప్రాఫిట్ రావడానికి 67% ప్రాబబిలిటీ ఉందన్నమాట. సో ఈ ప్రాబబిలిటీ అనేది మార్కెట్ పై ఉన్న కండిషన్ని అండ్ సమ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ని బట్టి సెన్సిబుల్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అగైన్ ఇది అబ్సల్యూట్ నంబర్ కాదు, ఒక అప్రాక్సిమేట్ నంబర్ అన్నమాట. మీరు విన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్ట్రాటజీలో మీకు ప్రాఫిట్ రావడానికి ఉన్న ప్రాబబిలిటీ 67%. సెకండ్, ఇక్కడ యావరేజ్ మూవ్ అని ఉంది, విచ్ మీన్స్
బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 44,880లో ట్రేడ్ చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ 44,880 నుండి అప్సైడ్కి మొమెంటం చేస్తుంది. కానీ ఈ కండిషన్లో కొంచెం ఫాస్ట్గా మొమెంటం చేయవచ్చు అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఒక కీ ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఆ కీ ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఫాస్ట్గా మొమెంటం చేయవచ్చు అనే ప్రిడిక్షన్ మీకు ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో మీరు చూడండి, మ్యాక్సిమం ప్రాఫిట్ 1500, మ్యాక్సిమం లాస్ 1400. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో. ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీ డీమ్యాట్ అకౌంట్లో 17,829 రూపీస్ ఉండాలి. అప్రాక్సిమేట్లీ 18,000 అనుకుందాం. 18,000 రూపీస్ ఉంటే ఒక్క లాట్లో మీరు ట్రేడ్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో 18,000 రూపీస్ పెట్టి ఈ స్ట్రాటజీలో మీరు ట్రేడ్ చేశారు అంటే మీరు విన్ అవ్వడానికి ఉన్న ప్రాబబిలిటీ 47%. ఈ స్ట్రాటజీలో బిగ్ మూమెంటం వస్తుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ 44,880 లెవెల్స్ నుండి అప్సైడ్కి మూమెంటం చేస్తుంది. స్లోగాను కాదు, యావరేజ్ మూమెంటము కాదు, బిగ్ మూమెంటం. అంటే ఆ ప్రైస్ లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్యాంక్ నిఫ్టీ కనుక బ్రేక్ చేసింది అంటే ఇక్కడ నుండి ఒక మంచి మూమెంటం రావచ్చు అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఈ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. రిస్క్ అనేది ఓన్లీ 4,300 రూపీస్ మాత్రమే. మీకు కావాల్సిన క్యాపిటల్ కూడా 4,300 రూపీస్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో ఒక్క లాట్లో మీరు ట్రేడ్ చేయడానికి. బేసికలీ ఇది ఒక నేకెడ్ కాల్ ఆప్షన్ని బై చేయమని ఇక్కడ చెప్తున్నారనమాట. మార్కెట్పై మీకు బుల్లిష్ వ్యూ ఉంది, మార్కెట్ ఫాస్ట్ మూమెంటం చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఒక నేకెడ్ కాల్ ఆప్షన్ని బై చేయండి. ఇక్కడ లాస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది, విన్నింగ్ ప్రాబబిలిటీ మాత్రం తక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్ స్ట్రాంగ్లీ అప్సైడ్ మూమెంటం చేయడానికి ప్రాబబిలిటీ తక్కువగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ 3 స్ట్రాటజీస్లోనూ మీరు చూసారు అంటే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు లాస్ ఎక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ప్రాబబిలిటీ యావరేజ్గా ఉన్నప్పుడు లాస్ కూడా యావరేజ్గా ఉంటుంది, ప్రాఫిట్ కూడా యావరేజ్గా ఉంటుంది. కానీ ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉన్నప్పుడు లాస్ తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీస్తో పాటు మోర్ స్ట్రాటజీస్ అని మీరు క్లిక్ చేశారు అంటే ఇలా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్లో మీరు మీకు మార్కెట్పై ఉన్న వ్యూని బట్టి స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక వ్యూ పాయింట్ ఉంది మార్కెట్లో, ఆ వ్యూ పాయింట్తో ఆప్షన్స్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలి అని తెలియదు అంటే ఇక్కడ మీరు ఈజీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ స్ట్రాటజీస్ని మీరు విర్చువల్ ట్రేడ్ చేయవచ్చు అండ్ రియల్ మనీతో ట్రేడ్ చేయవచ్చు. సో ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్న బిగినర్స్కి ఇది ఒక మంచి ఆప్షన్. దీన్ని మీరు ఉపయోగించి చూడండి. ఈజీ ఆప్షన్స్ తర్వాత స్ట్రాటజీ విజార్డ్ అని ఉంది. ఇందులో గెట్ రెడీమేడ్ స్ట్రాటజీస్, ప్రిడిక్ట్ ద ఇండెక్స్ ఆర్ స్టాక్ అండ్ గెట్ ద బెస్ట్ ఆప్షన్ స్ట్రాటజీస్ అని చెప్తున్నారు. ఈ స్ట్రాటజీ విజార్డ్లో మీరు ఒక టార్గెట్ని సెట్ చేయాలి. ప్రీవియస్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీని మనం తీసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కరెంట్లీ 44,879లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 44,879 నుండి అప్సైడ్కి వెళ్తుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు అప్సైడ్కి వెళ్తుంది? 45,000 లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్కి వెళ్తుంది అని మీరు టార్గెట్ని సెట్ చేస్తున్నారు. ఈ డేట్ సెక్షన్లో మీరు ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా స్పెసిఫిక్ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డేట్ లోపల బ్యాంక్ నిఫ్టీ 45,000 లెవెల్స్ వరకు వెళ్ళవచ్చు అని స్పెసిఫిక్ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా స్పెసిఫిక్ ఎక్స్పైరీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అని క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీ వ్యూ పాయింట్కి తగినట్టుగా బెస్ట్ స్ట్రాటజీస్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్ట్రాటజీస్కి ముందు ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి. ఇక్కడ ఒక వార్నింగ్ మార్క్ ఇచ్చారు. 6 ఈవెంట్స్ దట్ క్యాన్ ఎఫెక్ట్ యువర్ ట్రేడ్ అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ వీక్లో అంటే అప్కమింగ్ డేస్లో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ వల్ల మీ ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ ఈవెంట్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ని ఇచ్చారు. సో ఈ సెక్షన్లో ఏ డేట్లో ఈవెంట్ ఉంది, ఏ టైంకి ఆ ఈవెంట్ అనేది వస్తుంది, ఈవెంట్ యొక్క నేమ్ ఏంటి, ఆ పర్టికులర్ ఈవెంట్ ఏ కంట్రీకి సంబంధించింది అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేదాన్ని ఇక్కడ గుర్తిస్తున్నారన్నమాట. సో మీరు గో అని క్లిక్ చేసిన వెంటనే అప్కమింగ్ డేస్లో ఉన్న ఈవెంట్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. దానికి బిలో స్ట్రాటజీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ పర్టికులర్ స్ట్రాటజీలో మీకు 3,476 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అండ్ బ్రేక్ ఈవెన్ అనేది 44,668. తర్వాత ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మీరు డిప్లాయ్ చేస్తున్న క్యాపిటల్ పై ఎంత పర్సంటేజ్ రిటర్న్ వస్తుంది అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ పర్టికులర్ స్ట్రాటజీలో మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్ళింది అంటే 13% రిటర్న్స్ని మీరు చూడవచ్చు. ఈ స్ట్రాటజీలో ఉన్న ఫర్దర్ డీటెయిల్స్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ ట్రేడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ స్ట్రాటజీ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో బేసికలీ ఈ స్ట్రాటజీ విజార్డ్లో మీకు ఒక వ్యూ పాయింట్ ఉండాలి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆర్ స్టాక్స్లో ఆ పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందా, డౌన్ సైడ్కి వెళ్తుందా లేదా బిట్వీన్లో ట్రేడ్ చేస్తుందా అనే వ్యూ పాయింట్ని తెచ్చుకుని ఆ వ్యూ పాయింట్ని ఇక్కడ మీరు మెన్షన్ చేసి గో అని క్లిక్ చేశారు అంటే మీ వ్యూ పాయింట్కి తగిన బెస్ట్ స్ట్రాటజీస్ని ఈ స్ట్రాటజీ విజార్డ్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట.
సో దిస్ వే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్న బిగినర్స్ స్ట్రాటజీస్ మార్కెట్లో ఎలా వర్క్ అవుతున్నాయి, నా పాయింట్ ఆఫ్ వ్యూ మార్కెట్లో ఎలా ఉంది అని లైవ్ మార్కెట్లో చూడడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దానితో పాటు మీరు వర్చువల్ ట్రేడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే అది కూడా మీకు లైవ్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో స్ట్రాటజీ విజార్డ్ అనేది కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి అప్రాక్సిమేట్లీ మార్కెట్ ఒక 100-200 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళవచ్చు లేదా 100-200 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళవచ్చు అనే వ్యూ పాయింట్ మీకు ఉండింది అంటే స్ట్రాటజీ విజార్డ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ విత్ స్ట్రాటజీ బిల్డర్ అని ఉంది. ఇక్కడ మీ ఓన్ స్ట్రాటజీస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ బిల్డర్ని మీరు క్లిక్ చేసిన వెంటనే రెడీమేడ్గా కొన్ని స్ట్రాటజీస్ని ప్రొవైడ్ చేశారు. దానితో పాటు మీరు సపరేట్లీ ఒక స్ట్రాటజీని ఇక్కడ బిల్డ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ స్ట్రాటజీని క్రియేట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ 44,880లో ట్రేడ్ చేస్తుంది. లాంగ్ స్ట్రాటజీకి సేమ్ స్ట్రైక్ ప్రైస్ లో ఒక కాల్ ఆప్షన్ ని ఒక పుట్ ఆప్షన్ ని బై చేయాలి. సో అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఒక కాల్ ఆప్షన్ ని బై చేయాలి అండ్ అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఒక పుట్ ఆప్షన్ ని బై చేయాలి. తర్వాత ఇక్కడ డన్ అని క్లిక్ చేయండి. మీరు డన్ అని క్లిక్ చేసిన వెంటనే స్ట్రాటజీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ పేఎఫ్ గ్రాఫ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ స్ట్రాటజీలో మాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్ గా ఉంటుంది. మాక్సిమం లాస్ అనేది 7,900 రూపీస్. ఎంత ప్రీమియం మీరు పే చేశారో అంత మాక్సిమం లాస్ అన్నమాట. ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ 7,900 రూపీస్. ఆ సేమ్ని ఇక్కడ లాస్గా పెట్టారనమాట. బికాజ్ మార్కెట్లో మనం ఒక కాల్ ఆప్షన్ని ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాం కాబట్టి ఆ ప్రీమియం ఎంత వాల్యూ ఉందో అంత మాత్రమే లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి మించి లాస్ అవ్వదు. కానీ మార్కెట్ అప్ సైడ్ కి కానీ డౌన్ సైడ్ కి కానీ వెళ్తూ ఉండింది అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఈ స్ట్రాటజీలో జనరేట్ అవుతుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కి మాత్రమే మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ పేఎఫ్ గ్రాఫ్ ఉంటుంది, పిఎన్ఎల్ టేబుల్ ఉంటుంది. ఈ స్ట్రైక్స్ యొక్క గ్రీక్స్ ని మీరు చూడాలి అంటే గ్రీక్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ స్ట్రాటజీ యొక్క చాట్ ని ప్రొవైడ్ చేశారు. ఈ బ్లూ లైన్ అనేది స్ట్రాటజీ అన్నమాట. బ్లాక్ కలర్ లో ఉన్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ ప్రైస్ లెవెల్స్. సో వన్స్ మీరు స్ట్రాటజీని బిల్డ్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీలో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను లాంగ్ స్ట్రాటజీ ని క్రియేట్ చేశాను. ఇలా మీరు మల్టిపుల్ లెగ్స్ ని ఉపయోగించి మీ ఓన్ స్ట్రాటజీస్ ని మీరు ఆప్షన్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ బిల్డర్ అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది కాబట్టి బిగినర్స్ కి ఇది రికమెండబుల్ కాదు. ఎందుకంటే బిగినర్స్ ఆప్షన్స్ యొక్క కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటున్నారు కాబట్టి మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసిన ఈజీ ఆప్షన్స్ అండ్ స్ట్రాటజీ విజార్డ్ ని ఉపయోగించి మార్కెట్లో ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆప్షన్స్ లో ఉన్న రిస్క్ ని రివార్డ్ ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రాటజీని మీరు క్రియేట్ చేసి ఈ స్ట్రాటజీ బిల్డర్ ఫీచర్ ని ఉపయోగించి చెక్ చేయవచ్చు. సో ఆప్షన్స్ లో కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కాన్సెప్ట్స్ అంతా మీకు తెలుసు. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఉన్న నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అని అన్ని మీకు తెలిసింది అంటే ఈ స్ట్రాటజీ బిల్డర్ ని ఉపయోగించి మీ ఓన్ స్ట్రాటజీని మీరు క్రియేట్ చేసి ట్రేడ్ చేయడానికి ఈ స్ట్రాటజీ బిల్డర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈజీ ఆప్షన్స్ అయింది, స్ట్రాటజీ విజార్డ్ అయింది, స్ట్రాటజీ బిల్డర్ అయింది. తర్వాత ట్రేడ్ వితౌట్ రియల్ మనీ మనం అప్పుడే డిస్కస్ చేసాం కదా విర్చువల్ మనీ అని. రియల్ మనీతో కాకుండా విర్చువల్ మనీతో ట్రేడ్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సింప్లీ ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయాలి. ఆప్షన్స్ ని మీరు బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా అని ఈజీ ఆప్షన్స్ లో ఒక స్ట్రాటజీని తీసుకోవచ్చు, స్ట్రాటజీ విజార్డ్ లో ఒక స్ట్రాటజీని తీసుకోవచ్చు, లేదా మీ ఓన్ స్ట్రాటజీని మీరు క్రియేట్ చేసి ఆ స్ట్రాటజీని విర్చువల్ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసి ఆ పర్టికులర్ స్ట్రాటజీ లైవ్ మార్కెట్ లో ఎలా వర్క్ అయింది అని అబ్జర్వ్ చేయడానికి ఈ విర్చువల్ పోర్ట్ఫోలియో అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ డాష్ బోర్డ్ లో ఉన్న 4 ఇంపార్టెంట్ థింగ్స్ ని మనం డిస్కస్ చేసాం. తర్వాత అప్ సైడ్ లో ఇక్కడ ఒక ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది. ట్రేడ్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేశారు అంటే మనం డిస్కస్ చేసిన 3 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. స్ట్రాటజీ బిల్డర్ ని మనం డిస్కస్ చేసాం, స్ట్రాటజీ విజార్డ్ ని మనం డిస్కస్ చేసాం, ఈజీ ఆప్షన్స్ ని డిస్కస్ చేసాం. ఈ ట్రేడ్ అనే ఆప్షన్ పక్కన అనలైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఉన్న ఫీచర్స్ లో ఏదైనా ఒక ఫీచర్ కి డెడికేటెడ్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా ఈ ఫీచర్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియోని ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ రిమైనింగ్ ఫీచర్స్ ని మీరు తెలుసుకోవడం ఇంపార్టెంటా లేదా అని నాకు తెలియాలి కాబట్టి సో అదర్ ఫీచర్స్ పైన మీకు డెడికేటెడ్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెన్సిబుల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ని డిస్కస్ చేసాం. ఇందులో ఏదైనా ఒక ఫీచర్ మీకు ఉపయోగపడింది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే వీడియోస్ని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.